రాష్ట్రంలో ఊరూరా వీధి వీధిన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారుస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అది చాలదు అన్నట్టు అంతకు మించి మత్తులో జోగండంటూ యువతకు గంజాయిని చేరువ చేస్తుంది. గంజాయి క్రయ విక్రయాలు ఊరూరా నిర్విఘ్నంగా సాగేలా తన మాఫియా ముఠాకు అనధికార లైసెన్స్ ఇచ్చేసింది. ఫలితంగా ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ యువతను ఈ మహమ్మారి తన విష కౌగిల్లో బంధిస్తుంది. రాష్ట్రంలో ఏడాదిగా గంజాయి పట్టుబడిని రోజే లేదు. సర్కారు నిర్లక్ష్య స్వార్థపూరిత వైఖరి వల్ల ఎంతోమంది పిల్లలు పిచ్చోలుగా మారిపోతున్న దయనీయ పరిస్థితి నిత్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రంపై విడిచిపెట్టింది. దానిని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠా దాంతో రాష్ట్రాన్ని కకలావికలం చేస్తోంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ గుప్పమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్మారో దమ్, గంజాయి దమ్ము బిగించి కొట్టండంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్వాకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరసి ఆ ముఠ రాష్ట్రాన్ని రీటైల్ మార్కెట్గా, యావత్ దక్షిణాదిని హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కీలక సూత్రధారులుగా, ఏఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు, పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రల చట్రంలో పోలీసు యంత్రాంగాన్ని ఇరికించి గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే 25,000 కోట్లు కొల్లగొట్టడం టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. రానున్న 4 ఏళ్లలో మరింత భారీ దోపిడీకి కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీడీపీ గంజాయి మాఫియా తన నెట్వర్క్ను పక్కాగా విస్తరించిన వైనం విస్తుగొలుపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దెబ్బకు తోకముడిచి రాష్ట్రం విడిచిపెట్టిన మాఫియా గత ఏడాది అల్లూరు సీతారామరాజు జిల్లాలో దర్జాగా అడుగుపెట్టింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులు ప్రధాన కేంద్రంగా చేసుకుని గంజాయి స్మగ్లింగ్ దందాకు తెరతీసింది. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఊరువాడ రీటైల్ విక్రయాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ డిఆర్ఎస్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2024-25లో ఏఓబీ నుంచి 8,000 కోట్లు విలువైన గంజాయిని కొనుగోలు చేసి అక్రమ రవాణా చేశారు. ఆ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో ఏకంగా 25,000 కోట్ల పైమాటే. అంటే కేవలం ఏడాదిలోనే టీడీపీ మాఫియా ఏకంగా 17,000 కోట్లు అడ్డగోలుగా ఆర్జించిందన్నది స్పష్టమవుతోంది. నెలకు సగటున 2,000 కోట్లకు పైగా గంజాయి స్మగ్లింగ్ దందాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర స్థానంగా మారిందన్నది నిగ్గు తేలుతోంది. గతంలో 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి స్మగ్లింగ్ దందాను సాగించిన టీడీపీ నేతలే మరోసారి రంగంలోకి దిగారు. ఏఓబీలోని మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట 2 దశల్లో ప్రత్యేక కార్యాచరణను విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటి రాష్ట్రంలో దాదాపు 12,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసింది. 150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి రాష్ట్రంలో గంజాయి సాగు 99% తగ్గిపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కాగా గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ గంజాయి మాఫియా మరోసారి ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో వాలిపోయింది. ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి సాగు దాదాపుగా నిలిచిపోవడంతో టీడీపీ మాఫియా కొత్త ఎత్తుగడ వేసింది. సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీగా సాగు చేస్తున్న గంజాయిని కొనుగోలు చేసి ఏపీ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు భారీ స్మగ్లింగ్కు ఎత్తుగడ వేసింది. అంటే మరో మాటలో చెప్పాలంటే గంజాయి అక్రమ రవాణాకు రాష్ట్రాన్ని గేట్ వేగా మార్చేసింది. గంజాయి, డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెబ్ను ప్రత్యేకంగా నెలకొల్పింది. సెబ్కు పూర్తి స్థాయి చీఫ్ నిబద్ధుడైన వినీత్ బ్రిజిల్ను నియమించి పూర్తి మౌలిక వసతులు కల్పించింది. అందుకే 2 దశల్లో ఆపరేషన్ పరివర్తన్ అంతంగా విజయవంతమైంది. ఇంతటి ఫలితాలనిచ్చిన సెబ్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈగల్ పేరుతో ఓ విభాగాన్ని నెలకొల్పింది. కానీ ఈగల్ విభాగానికి తగిన మౌలిక వసతులు కల్పించనేలేదు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన చేతులు మాత్రం కట్టేసిందని పోలీస్ వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ను రెడ్ బుక్ కుట్రలకు పావుగా వాడుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంజాయి వ్యసనం బారిన పడిన యువతను తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు నెలకొల్పిన డి అడిక్షన్ కేంద్రాల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డి అడిక్షన్ కేంద్రాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించగా టీడీపీ ప్రభుత్వం మాత్రం అరాకొరాగానే నిధులు విదల్చడమే అందుకు నిదర్శనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డి అడిక్షన్ కేంద్రాలకు 2021-22లో 3.12 కోట్ల రూపాయలు, 2022-23లో 3.99 కోట్ల రూపాయలు, 2023-24లో 6.33 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించింది. కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో కేవలం 1.10 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. అంటే యువత గంజాయి మత్తులో జోగితేనే తమ మాఫియా అడ్డగోలు దోపిడీ యథేచ్ఛగా సాగుతుందన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఉద్దేశం అని స్పష్టమవుతోంది.